ఆయన నిర్మల్ పెయింటింగ్ అంటే ఇంటి పక్కలోకి అమ్ముకునే పరిస్థితి. కానీ ఇవాళ నిర్మల్ పెయింటింగ్లు అమెజాన్లో ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఎక్కడికైనా పంపించే వసతులు ఇవాళ మనము అమెజాన్తో మాట్లాడి ఇవాళ మనం ఆన్లైన్ బిజినెస్కి మన ఆడబిడ్డల్ని వీళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నాం. ఇలా ఒక్కొక్కటి వినూత్నంగా మన పిల్లల్ని బాగు చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఆయన ఐటీఐలలో చదువుకున్నోనికి ఏ ఉద్యోగం లేదు. ఐటీఐలో డీజిల్ మెకానికు, ఎలక్ట్రికల్, ప్లంబరు చేస్తే వాడు నేర్చుకునే చదువుకి బయటకు వచ్చినాక చూస్తే ఏంది లేదు. వానికి డీజిల్ మెకానిక్ నేర్పితే అంబాసిడర్ కారులో పని నేర్పేది. బయటకు వస్తే అంబాసిడర్ కారు నన్ను ఉన్నదే ఉన్నొక్క అంబాసిడర్ కారు కూడా ఫామ్ హౌస్లో షెడ్డుకు పోయింది, లోపల పడ్డది. ఇవాళ వాళ్ళు పని చేయనికే రిపేర్ చేద్దామంటే కూడా లేదు. అందుకే ఈ ఐటీఐలో ఉన్న విధానం సరిగ్గా లేదని వాటిని అప్గ్రేడ్ చేసి 2400 కోట్ల రూపాయలు మంజూరు చేసి రాష్ట్రంలో 100 నియోజకవర్గాలలో 100 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను పెట్టాలని ఈరోజు వాటిని ఒక సాంకేతికపరమైన కేంద్రాలుగా మార్చినాము. ఇవాళ అక్కడ చదువుకున్న ప్రతి వాడికి ఉద్యోగం వచ్చే విధంగా. ఇంతకుముందు మిత్రుడు మహేశ్వర్ రెడ్డి గారు అడిగినారు మాకు ఐటీఐ పాలిటెక్నిక్ ఇవ్వమని. ఈరోజు నిర్మల్ శాసనసభ నియోజకవర్గానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ మంజూరు చేస్తున్నాం. మీ దగ్గర ఉన్న యువకులు అందులో పని నేర్చుకొని నైపుణ్యాన్ని పెంపొందించుకొని ఉద్యోగ ఉపాధి అవకాశాలు తెచ్చుకోండి. ఇట్లా ఒకటొకటిగా అది సాగునీరు కావచ్చు, అది తాగునీరు కావచ్చు, అది పరిశ్రమలు కావచ్చు, అది వ్యవసాయం కావచ్చు, అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఇవాళ బడులు కావచ్చు, గుడులు కావచ్చు. ఇవాళ మీరందరూ చూసిండ్రు ఇంద్రవెల్లిని పర్యాటక కేంద్రంగా చేయలేదా? నాగోబ జాతరకు నిధులు ఇవ్వలేదా? ఇప్పుడు మా బొచ్చు ఇంకా 22 కోట్లు కావాలంటున్నాడు. తప్పకుండా నాగోబ జాతరకు 22 కోట్ల రూపాయలు మంజూరు చేసి అభివృద్ధి చేస్తాం. నిన్న మన మీరు చూసిండ్రు సమ్మక్క సారలమ్మ జాతర 29వ తారీఖు నాడు ప్రారంభం కాబోతుంది. 300 కోట్ల రూపాయలతోని దేవాలయాన్ని పునర్నిర్మించినాం. మన పౌరుషానికి ప్రతీక అయినమ్మ సమ్మక్క సారలమ్మ మందిరాన్ని గొప్పగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా సౌత్ కుంభమేళ లాగా ఇవాళ నిరంతరం పనులు జరుగుతున్నాయి. 19వ తారీఖు నాడు మందిరాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. ఇవన్నీ పేదోళ్ళ కోసం ఈ పేదల ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కాదా?